పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అయితే ఆ 2 రీపోలింగ్ బూత్లలో జరుగుతున్నటువంటి పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్టుగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. 15 పోలింగ్ బూత్లలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. 5 బూతుల్లో రీపోలింగ్ కండక్ట్ చేయండి, కేంద్ర బలగాలతో మళ్ళీ మీరు టైం తీసుకుని బైపోల్ కండక్ట్ చేయండి అని మేము అడిగినాం. ఇవాళ అటు ఇటు కాకుండా కంటి తుడుపు చర్యగా ఒక 2 పోలింగ్ బూతుల్లో మాత్రమే రీపోలింగ్ చేస్తూ ఉన్నారు. అది కూడా దేనికోసం చేస్తూ ఉన్నారు? మేము న్యాయ పోరాటం చేస్తామని నిన్ననే చెప్పినాం. మేము ఎన్ని ఆధారాలు పెట్టి కోర్టుకు పోవాలని అనుకుంటున్నాం. సో కోర్టుకు పోయినప్పుడు వీళ్ళు ఏదో కంటి తుడుపుగా మేము ఆల్రెడీ 2 చోట్ల దొంగోట్లు ఐడెంటిఫై చేసినాము, మేము రీపోలింగ్ చేస్తూ ఉన్నామని కోర్టును బహుశా మిస్లీడ్ చేయడం కోసము ఇటువంటి డ్రామా ఏమన్నా, రీపోలింగ్ పేరుతో ఒక డ్రామా ఏమన్నా సృష్టించినారని చెప్పి, నిజంగా లేకుంటే మధ్యరాత్రి 2:15కు రీపోలింగ్ పేరుతో ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇవాళ అర్లీ అవర్స్లో మన స్టాండ్ వెరీ క్లియర్గా ఉంది. 15 బూతుల్లో రీపోలింగ్ జరపండి విత్ సెంట్రల్ ఫోర్సెస్. వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ అండ్ షో వాట్ వీఆర్.